కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్లో గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాల్స్యం చేయకుండా గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానానికి వెళ్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మంచి తొందరగా ఉడకాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎక్కువనే పడతాయి గోంగూర కర్రీలో. ఉల్లిపాయలు మరిన్ని వేసుకోండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, నాలుగు టమాటాలు చిన్న సైజు కట్ చేసి, మూడు స్పూన్ల కారం. గోంగూర అనేది పులుపు ఉంటుంది కనుక కారం కొంచెం మరింత వేసుకుంటే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. సరిపడా ఉప్పు వేసుకుందాం. 10 కట్టల వరకు గోంగూర కట్ చేసి వేసుకున్న గోంగూర, మూత తీసే గోంగూరను ఉడికించుకోవాలి. మూత పెడితే జిగుడు అవుతుంది గోంగూర. మూత తీసే గోంగూర మొత్తం ఉడికిందాక ఉంచుకున్నాం. ఇలా కలుపుకుంటూ ఆయిల్ తేలిందాక ఉడికించుకోవాలి. చూసారండి, ఆయిల్ అనేది తేలింది. ఆయిల్ మొత్తం ఇలా ఉడికిందాక, ఇలా వెళ్ళిందాక ఉడికించుకోవాలి. చివరిగా ధనియాల పొడి వేసుకున్నాం. టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇంతేనండి, గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.